సొంతగడ్డ కరీంనగర్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ను అద్దంలా తీర్చిదిద్దుతానని తెలిపారు. అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని, కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగులతోనూ కలిసి చర్చిస్తానని చెప్పారు. స్మార్ట్ సిటీ కింద మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానన్నారు. ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి. ఈ 5 years లో నేను కరీంనగర్ పార్లమెంట్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అన్ని పార్టీల నాయకుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఎట్టి బస్సులో ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఇలా మార్క్ ఎంతో చూపడతా, తప్పకుండా చూపడతాను. 100% చూపడతా. నేను ఖచ్చితంగా ఉన్నా, ఆ ప్లాన్తో ఉన్నా. ఇది నా పేరు కోసమో లేకుండా గుర్తింపు కోసమో కాదు. కాబట్టి రాబోయే రోజులు కూడా నన్ను తప్పకుండా సహకరిస్తా. మీరు ప్లాన్ తయారు చేయండి, మళ్ళీ ప్లాన్ తయారు చేసి అయ్యే ప్లాన్ తయారు చేయండి. ఎందుకంటే మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ ఎవరికైనా, కార్పొరేషన్ కానీ ఒక నియోజకవర్గాన్ని కానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే కేంద్రము నేరుగా నిధులిచ్చే అవకాశం ఉంటుంది. అది అమృతి కానీ, స్మార్ట్ సిటీ కానీ, ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ పంపిస్తారు. దాన్ని కేంద్రం దగ్గర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.